9 టీవీ తెలంగాణ మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా మేళతాళాలతో భజనలతో ఊరేగింపు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పబ్బా సత్యనారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, రామాయంపేట మరియు రామాయంపేట చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంపద పక్కకండి రే. అరే కుమార్ మామకాయ పక్కకని పోగది చిచ్చుపుడి మెల్ల పక్కకని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కలవాడ అనాథ రక్షక గోవింద, వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.
జై శ్రీమన్నారాయణ. గోవిందా జయ జయ శ్రీమన్నారాయణ. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళ భక్తులారా, మన ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రామాయపేట పట్టణంలో అత్యద్భుతంగా ఈ రోజు ఉదయం 4 గంటల నుండి సుప్రభాత సేవ, తదనంతరం అమ్మవారికి మరి ఆశీర్వాదం, ఆ తదుపరి ఉత్తర ద్వార దర్శనం ద్వారా అర్చనాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇటు కమిటీ వారు, అర్చక బృందం వారు మరి ఈ రామాయపేట పట్టణంలో ఆధ్యాత్మికతను వెల్లివిరిసేలాగా ఇంకోటి దేవతలందరూ కూడా దర్శనం చేసుకునే సందర్భంలో మీరందరూ కూడా వచ్చి సకుటుంబ సపరివార సమేతంగా గోత్రనామాదులతో అర్చనాది కార్యక్రమాల్లో పాల్పంచుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై